ఇంకోటి పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా నిన్న సంక్షేమ పథకాలు రద్దు చేయం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 58 నెలల నుంచి ఇస్తున్న సంక్షేమ పథకాలు పెన్షన్లు కానీ అదేవిధంగా మిగతా జగనన్న కానుక విద్యా దీవెన ఇట్లా రకరకాల ఉన్నాయి అమ్మఒడి ఇట్లాంటి ఏ స్కీమ్ని రద్దు చేయము అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిండు. మరింత మెరుగ్గా అమలు చేస్తాం, కొత్త పథకాలు తీసుకొస్తాం, నెల నెల ఖచ్చితంగా పెన్షన్లు, నా గెలుపు బాధ్యత వర్మ చేతిలో ఉంది, కూటమి నేతల భేటీలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాలు రద్దు చేయం అంటాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసి ఏ పథకాన్ని హర్షించలే. ప్రతి పథకం తప్పు, ప్రతి పథకం బటన్ నొక్కుతుండు సైకో, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడా అని చెప్పారు. మళ్ళీ ఇదే వ్యక్తులు ఇలా ఆ పథకాలు అద్భుతంగా ఉన్నాయి, ఆ పథకాలను ఏది రద్దు చేయం, ఇంకా మెరుగ్గా అమలు చేస్తాం అంటున్నారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని హర్షిస్తున్నట, జగన్మోహన్ రెడ్డి పనితీరుని పథకాలని మీరు మెచ్చుకుంటున్నట్టే కదా. అంటే మీరు ఇన్ని రోజులు చేసిన కామెంట్ కానీ ఇన్ని రోజులు చేసిన వార్తలు కానీ రాసిన వార్తలు కానీ తప్పు అనేది అర్థమవుతుంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు వాలంటరీ వ్యవస్థను ఉంచుతాం, పెన్షన్లు ఇస్తాం, మేము కూడా అన్నీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేసిందో అన్నీ చేస్తాం, దాంట్లో సూపర్ 6 అని ఒక పేరు ఒకటి మారుస్తాం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. వాలంటరీ వ్యవస్థను బలోపేతం చేస్తాం అంటున్నాడు. అంటే వాలంటరీ వ్యవస్థ మీద ఇన్ని 4 ఏళ్ల నుంచి చిమ్మిన విషయం తప్పు, 4 ఏళ్ల నుంచి రాసిన రాతలు తప్పు, 4 ఏళ్ల నుంచి చెప్పిన మాటలు తప్పు అని ఇలా ఏపీలో ఉన్న ప్రజలకు అర్థమవుతుంది. స్పష్టంగా చెప్పిండు ఆ స్కీములు సంక్షేమ పథకాలను రద్దు చేయము అంటే మంచి అని ఒప్పుకున్నట్టే ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ. ఇది